వన్ పీటీ వారెంట్లు వేసి ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ జరిగింది. నాకు తెలిసి అయితే ఈ కేసులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు అయితే వల్లభనేని వంశీకి అనుకుంటున్నాను నేను. మరి మిగతా కేసులన్నింటినీ కూడా మరి ఇప్పటి వరకు అరెస్ట్ విషయంలో వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చాలా అపవాదం కూడా మూట కట్టుకుంది. అదేంటి అని అంటే 7 నెలల కాలం పాటు చాలా అరెస్టులు జరిగాయి ఈ సమయంలో. 7 నెలల్లో వీళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి, బాగానే ఉంది. మాజీ మంత్రి రమేష్ అరెస్ట్ జరిగింది, జోగి రమేష్, అదే ఎంపీ సురేష్, నందిగాం సురేష్ అరెస్ట్ జరిగింది. ఇలా చాలా మంది అరెస్టులు జరిగాయి. ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ జరగట్లేదు, కొడాలి నానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి దాని మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని ఏముందండి, కృష్ణాంజలి గారు పేరు నానిది అదే పరిస్థితి, జోగి రమేష్ అదే పరిస్థితి, రోజా గారిది అదే పరిస్థితి. ఒక్క ఏందని ఏముంది.